వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ అఫీషియల్ గా షట్ డౌన్ అయింది. సుమారు 7 ఏళ్ల తర్వాత అమెరికాలో ఈ పొలిటికల్ క్రైసిస్ తలెత్తింది. సెనేట్ లో ఫండింగ్ బిల్ ఆమోదం పొందడంలో ఫెయిల్యూర్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఇది అమెరికన్ పాలిటిక్స్ లో ఒక సీరియస్ డ్రామా. 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా షట్ డౌన్ ప్రకటించింది. కాంగ్రెస్ స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును ఆమోదించడంలో ఫెయిల్ అవ్వడమే ఈ బిగ్ క్రైసిస్ కు కారణం. దీనికి రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఎవరూ తగ్గట్లేదు. ఎవరు తప్పో తేల్చుకోలేక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. డెమోక్రాట్స్ క్లైమ్ ప్రకారం రిపబ్లికన్స్ బైపార్టిసన్ ట్యాక్స్ ను కావాలని రిజెక్ట్ చేసి దేశాన్ని షట్ డౌన్ లోకి నెట్టారు. ముఖ్యంగా సామాన్య అమెరికన్లకు ఉపశమనం కలిగించే హెల్త్ కేర్ ప్రీమియం తగ్గించే ప్రపోజల్స్ ను కూడా వారు పదే పదే బ్లాక్ చేశారు. ఇది అమెరికన్ల హెల్త్ కేర్ తో ఆడుకోవడమేనని డెమోక్రాట్స్ ఫైర్ అయ్యారు. మరోవైపు రిపబ్లికన్స్ ఈ షట్ డౌన్ ను డెమోక్రాట్స్ ఓన్ చేసుకొని చేశారని ఎలిగేషన్ చేస్తున్నారు. సెనేట్ లో చక్ షూమర్ నేతృత్వంలోని డెమోక్రాట్స్ కాస్ట్ గురించి పట్టించుకోకుండా కేవలం 7 వారాల పాటు ఫండింగ్ ను ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా మేజర్ కన్సెషన్స్ కూడా డిమాండ్ చేస్తూ రిఫ్యూజ్ చేశారట. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా డెమోక్రాట్స్ ను టార్గెట్ చేశారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కి కూడా హెల్త్ కేర్ అందించాలనే డెమోక్రాట్స్ డిమాండ్ ను ఎక్స్పెక్ట్ చేయలేదని, అది దేశం అఫోర్డ్ చేయలేదని క్లియర్ గా చెప్పారు. ఈ షట్ డౌన్ వల్ల మిలియన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు లే ఆఫ్లు తప్పవు. ఈ పొలిటికల్ డ్రామా వల్ల సామాన్య అమెరికన్ల లైఫ్ ఎలా సఫర్ అవుతుందో చూడాలి.